ఆక్షేపణీయం. రైట్ రైట్ కోటపల్లి నరసింహనాయుడు గారు మీ వాయిస్ రావట్లేదు. చెప్పండి. రైట్ నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాం సార్. రైట్ ఇక్కడ పాలన పాత్ర, అక్కడ ప్రచార జాతర అంట. మరి ఏంటి, మీరు కూడా గట్టిగా తిరుగుతున్నారు, మీ కూటమి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు, పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు గారు అందరూ మొత్తం టోటల్. మరి ఏంటి సార్ తెలంగాణ రాష్ట్రం ఎటువైపోయినా ఏమైపోయినా మీరు పట్టించుకోరా? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్తే అండి. సరే, ఇప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే, ఒక జాతీయ పార్టీ అక్కడ పోటీ చేస్తున్నప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి ప్రచారం చేయడము డెఫినెట్ గా అది పెద్ద వింత కాదు. ఈ రోజు ఏదో మనం కొత్తగా చూడడం లేదు. ఓకే, అక్కడ బీజేపీ పోటీ చేసినప్పుడు బీజేపీ లేకుంటే ఎన్డీఏ కూటమిలో నాయకులు వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కాబట్టి అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులను అక్కడికి పిలవడం, ప్రచారం చేయించడంలో కూడా, ఎందుకంటే అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు, పిలుస్తారు. మరి హిందీ భాష వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి హిందీ రాష్ట్రాల నుంచి వస్తారు. అయితే విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మరి అదే విధంగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి, తర్వాత వివిధ శాఖలకు మంత్రి. వారు వెళ్ళి జార్ఖండ్ లో తిష్ట వేసి, ఇప్పుడు మీరు ఏదైతే క్యాప్షన్ పెట్టారో పాలనకు పాత్ర, అది అతికినట్టుగా సరిపోతుంది. ప్రచారానికి జాతర అనేది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మేము ఇక్కడ అధికారంలో లేవు, మా కిషన్ రెడ్డి గారు ఆయనకి కేంద్ర మంత్రిగా అన్ని రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది, వెళ్తారు, ప్రచారం చేస్తారు. లేదంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, వెళ్తారు, ప్రచారం చేస్తారు. మిగతా నాయకులు ఎవరు పోయినా కూడా వాళ్ళని పెద్ద మనము తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ నెల రోజులు ఉన్నా కూడా. ఇవాళ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, ఏమన్నా అక్కడే ఉన్నారా? అక్కడ పాలనంతా వదిలేసి నెలల తరబడి లేడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూసాం, ఇది 3వసారి అనుకుంటా ఈ రోజు వెళ్ళారు. మరి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు కరెక్ట్ గా లెక్క తీయండి, ఎన్ని రోజులు రాష్ట్రంలో ఉన్నాడు, ఎన్ని రోజులు బయట ఉన్నాడు. మీకు సగానికి సగం రోజులు. మీరు చూడండి, ఢిల్లీకే ఇప్పుడు దాదాపు 30వ పోయినట్టున్నాడు ఈ రోజు, నిన్న. మరి విదేశాలకు వెళ్ళే తర్వాత అది కూడా దాదాపు 15 రోజులు కంటిన్యూగానే వెళ్ళారు, చూసాము. తర్వాత దావోస్కి వెళ్ళారు. సో నేను ఏమంటున్నా అంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు వెళ్ళడం వల్ల డెఫినెట్ గా పాలనకు కుంటుపడుతుంది. మిగతా వాళ్ళు అట్లా వెళ్ళి 1 రోజు 2 రోజులు ఉండి ప్రచారం చేసి రావడం వల్ల పెద్ద ఏముండదు ఇబ్బంది. కానీ మొత్తమే అక్కడే తిష్ట వేస్తే అది డెఫినెట్ గా రాష్ట్రానికి మనకు నష్టం చేకూరుతుంది, పరిపాలనకు మరి స్తంభిస్తుంది. ఇవన్నీ చూస్తున్నాం. అంటే మరి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు ఇక్కడ, మరి అక్కడ సెంట్రల్లో వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి అనుకుంటే మరి తప్పకుండా మరి అధిష్టానం అంతా వెళ్ళాల్సిందే కదా సార్. మరి మీరు గతంలో కూడా మీ పార్టీ నుంచి కూడా నడ్డా గారు కావచ్చు, చాలామంది నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా అంటే, డెఫినెట్ గా వస్తారండి. ఏ మంత్రి వచ్చినా 2-3 రోజులు 4 రోజులు మధ్యలో షెడ్యూల్స్ ఇచ్చినా కూడా చేస్తారు, వెళ్తారు. అక్కడే ఉండి టోటల్ గా ఎక్కువ సమయాన్ని కేటాయించడం అనేది ఉండదు. మేము అందుకే జమిలీ ఎన్నికలను పెడదాం రా అంటే వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, మిగతా పార్టీలన్నీ. ఇప్పుడు పదే ఎన్నికలు రావడం వల్ల ఇది జరుగుతూ ఉంటది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ముఖ్యమైన వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉండడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేది ఒక పాయింట్. జమిలీ ఎన్నికలు పెడతారా లేదా? కాంగ్రెస్ పార్టీ మిత్రుడు చెప్తున్నాడు, మేము ఇక్కడ 6 గ్యారంటీలు పక్కాగా అమలు చేసినాము. ఎక్కడ చేశారండి చెప్పండి సార్? 13 గ్యారంటీలు ఇచ్చారు, ఒకే ఒకటి ఉచిత బస్సు తప్ప ఇక ఏది మీరు పూర్తి స్థాయిలో అమలు చేశారు? అసలు కొన్నిటి ఇంకా ముట్టుకోలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు మహాలక్ష్మి పథకంలో, ఒక్కరికి ఇచ్చారా చూపియండి. మరి నిరుద్యోగులకు 4000 ఇదన్నారు, స్కూటీలు అన్నారు మహిళా ఆడపిల్లలకు. అట్లా అనేక రకాలుగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఇప్పుడు బోనస్ అన్నారు. నేను నిజామాబాద్ జిల్లాలో ఉన్నా, నేను రైతులతో రోజు ఇంటరాక్ట్ అవుతుంటా. ఒక్క రైతుకు ఈ రోజుకు బోనస్ వచ్చినటువంటి సందర్భమే లేదు. అసలు మీరు కొనుగోలు చేయడంలోనే ఫ్లాప్ అయింది. కేంద్రం ఇచ్చేటువంటి దాన్ని ఉపయోగించుకోకుండా ఎంఎస్పీని దాదాపు 40% అమ్ముడు పోయిన తర్వాత ఇప్పుడు మొదలు పెట్టారు. మొన్న కృష్ణారావు వచ్చి మొన్న ప్రారంభించాడు. ఏమర్థం ఉందండి? నెల రోజులుగా ధాన్యాన్ని రోడ్ల మీద పెట్టుకొని
వర్షాలు పడి రైతులను నష్టపోతూ ఉంటే మీరు ఏ ఏ రాష్ట్రాలలో తిరుగుతూ ఉంటే ఇతర రాష్ట్రాలలో ఇక్కడ రైతులకు నష్టం జరుగుతలేదా? అదే విధంగా అనేక రకాలుగా 6 గ్యారంటీలు అటర్ ఫ్లాప్ అయినాయి. కర్ణాటకలో 7 గ్యారంటీలు అటర్ ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మరి ఎందుకు గ్యారంటీలు ఇయ్యలేదు? అవును, ఈ 6 గ్యారంటీలు మొన్న ఇక్కడ చూసాం హర్యానాలో, అక్కడ కూడా 5, 6, 7 చెప్పారు. ఆడ ప్రజలు తిరస్కరించారు. ఓకే, మీ గ్యారంటీలకే గ్యారంటీ లేదు, మీరు చెప్పేటువంటి మాటలకు మీ చేతులకు పొంతన లేదు కాబట్టి తను నమ్మలేదు. బీజేపీకే 3వసారి అధికారం ఇచ్చారు హర్యానా లాంటి రాష్ట్రంలో, ప్రోగ్రెసివ్ స్టేట్ అది. కాబట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు మహారాష్ట్రలో కూడా నాకున్న సమాచారం మేరకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ప్రజలకు బాగా చేరువలో ఆయన ఒక మాస్ లీడరు ఇక ఎదిగిండు ముఖ్యమంత్రి. మీకు తెలుసు అక్కడ సేమ్ ఇక్కడ కేసీఆర్ ఏ విధంగానైతే నియంతృత్వ పోకడంతో ఉండేనో అక్కడ ఉద్ధవ్ ఠాక్రే ఆ విధంగా ఉండే కాబట్టి 48 మంది ఎమ్మెల్యేలలో 40 మంది బయటకు వెళ్ళిపోయారు. సో ఇవాళ అసలైనటువంటి శివసేనగా కూడా దాన్నే గుర్తించారు. తర్వాత శివసేన మూల సిద్ధాంతాన్ని వదిలేసి అక్కడ పేగు బంధాన్ని వదిలేసి మహారాష్ట్ర ఇప్పుడు బాల్ ఠాక్రే ఏం చెప్పాడు? నేను ఒకవేళ ఏదైనా కాంగ్రెస్ పార్టీకి కలవాల్సి వస్తే నేను నా పార్టీని రద్దు చేసుకుంటా కానీ నేను కలవనని చెప్పాడు. అవును. మరి అట్లాంటి మూల సిద్ధాంతాన్ని వదిలేశారు కాబట్టి ఈ రోజు శివసేన పోటీ చేసే మిగతా చోట్లలో పోటీ చేయని చోట్ల అయితే అవుట్ రైట్ గా బీజేపీ వైపే ఉన్నారు ఆ ఓటర్స్ అందరు కూడా. పోటీ చేసే దగ్గర కూడా అసలైన శివసేన షిండే వైపు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎన్ని పోయి పిల్లి ముగ్గలు వేసినా, ఈ రాష్ట్రం నుంచి పోయినా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా రాహుల్ గాంధీ గారు మరి ఇలా జాతీయ నాయకుడిగా ఈ రోజు కూడా ఆయనను యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. మనం హర్యానాలో చూసాం, జిలేబీ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి నవ్వుల పాలైపోయాడు. అంటే మొన్న ఒక నాయకుడు చెప్తున్నాడు, నేనేదో నవ్వులాటకి చెప్పడం లేదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒకటి లేగ కూడా ఒక ఆవు పిల్ల ఉంటది కదా, రెండింటి పంపిద్దాము, ఇది ఏది లేగనో ఏది ఆవు దూడనో కూడా చెప్పలేడు రాహుల్ గాంధీ అని చెప్తున్నాడు. అంటే ఇంకా ఆయన ఆ స్థాయికి అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా రాలేదంటారు ఆయనకి. ఆ మెచ్యూరిటీ లెవెల్ రాలేదు ఇంకా గ్రౌండ్ గా. అంటే అది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సార్, మనం కూడా రవి గారు ఇక్కడ కూడా రాష్ట్రంలో చూస్తుంటాం, ఇప్పుడు గోల్డెన్ స్పూన్ తో పెరిగినటువంటి వాళ్ళు ఎప్పటికీ కింద తెలియదు సాధారణ ప్రజల యొక్క సాధక బాధలు అర్థం కావు. చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ కు మిత్రుడు ఉన్నాడు కాబట్టి చెప్తున్నా, బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మిగతా హరీష్ రావుకు తేడా అయింది. హరీష్ రావు గ్రామాల్లో పుట్టిండు, గ్రామాల్లో పెరిగిండు కాబట్టి ఆయన డెఫినెట్ గా ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది ఆయన ఈ కెన్ అసెస్. కేటీఆర్ కూడా పెరిగిండు, అమెరికాలో పెరిగిండు, సరే ఏదో కష్టపడుతుండే, అది వేరే ఊరికే ఉదాహరణ కోసం చెప్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చూస్తే మీరు చూడండి, మొన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఫ్లాప్ అవుతున్నాడంటే, మూసీ పర్యటన చేయాల్సింది ఎక్కడ, మూసీలో నిరసన వ్యక్తం అయ్యేది లేకుంటే వ్యతిరేకించేది సిటీకి ఆనుకొని ఉన్నటువంటి అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో మూసి వెళ్తున్నటువంటి పరివాహక ప్రాంతంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈయన వెళ్ళి నల్గొండలో చేయడంలో అర్థం ఏముంది అంటే అక్కడ కాదు సార్, మీకు అర్థం కావాలి ఇక్కడ పాయింట్. ఇక్కడి నుంచి వెళ్ళే వేస్టేజ్ అంతా కూడా అక్కడ బాగా ఎక్కువగా కనపడడం వల్ల అక్కడ చేశారు సార్. అక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉందంట. అది కాదు, దాని యొక్క ఆంతర్యం ఏంటంటే అక్కడ పోయి రైతులను రెచ్చగొట్టి ఇక్కడ చూసిరా మీకు మురికి నీళ్ళని రాకుండా నేను చేయాలంటే అక్కడ మాకు వ్యతిరేకం చేస్తున్నారు చెప్పడం. దానివల్ల రాజకీయంగా నువ్వు ఏదన్నా స్వల్పంగా లబ్ధి ఉంటదేమో కానీ తాత్కాలికంగా శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఏంది, రండి ఇవాళ మా బీజేపీ నాయకులు వెళ్ళి మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి సిటీలో అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు, ఇవాళ మూసి నిద్ర చేస్తున్నారు. వీళ్ళు చెప్పేటువంటి మాటలకు చేతులకు పొంతన లేదు. మహారాష్ట్రలో కూడా వీళ్ళు పొడిచేది లేదు, ఏం సాధించేది లేదు. రైట్ మళ్ళీ వస్తా సార్ బ్యాగ్కి. సార్ పశుపతి గారు, సో అందరూ ఉన్నారు అని ఆల్ పార్టీస్ సార్. నిజంగా మరి అంటే ఇక్కడ ఇక్కడ పాలన పాత్రకు వదిలేసి ఇక్కడ జాతర